హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము ఇన్స్టంట్ చింతపండు పులిహోర మిక్స్ని ప్రిపేర్ చేసేసుకొని ఆ పులిహోర మిక్స్తో పులిహోరని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాము. ఈ రెసిపీ వచ్చేసి వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచులర్స్కి అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళకి అండ్ హడావిడిగా మనం పులిహోర ఫాస్ట్గా 2 మినిట్స్లో చేయాలి అనుకున్న లేడీస్కి అందరికీ కూడా ఈ పులిహోర అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఇన్స్టంట్ చింతపండు పులిహోర మిక్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఒక 1/2 kg చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ 1 లీటర్ హాట్ వాటర్ని వేడి నీళ్ళని ఆ చింతపండులో యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి నానబెట్టేసుకోవాలన్నమాట. 1/2 అవర్ నానిన తర్వాత ఒకసారి చూద్దాము. 1/2 అవర్ నానబెట్టుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా, దట్ మనకి బాగా మెత్తగా నానిపోవాలి. నానిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా కదుపుకుని ఇలా గుజ్జులాగా చేసేసుకొని ఈ మిక్స్ని మనం ఇప్పుడు ఒక ఆ బౌల్ మీద ఇలా హోల్స్ ఉండేది స్ట్రెయిన్ చేసుకునే గిన్నెని పెట్టేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి మనము. దట్ మనకు స్మూత్ టెక్స్చర్ చింతపండు మిక్స్ అనేది కిందికి దిగుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా అలా. మనకి రెడీ చేసి పెట్టుకునే ఈ మొత్తం మిక్స్ని అదే విధంగా మొత్తము ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవడం అయిపోయింది కదా. మరీ లూజ్గా వాటరీగా చేసుకోకండి, ఎందుకంటే మనకి ఈ మిక్స్ అనేది 6 months వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే, ఇది కుక్ చేసిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో ఒక 2 spoons సాల్ట్ వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 spoon సుమారు పసుపు వేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా బెల్లము, ఒక చిటికెడు బెల్లం అయితే సరిపోతుందండి, వేసేసుకుని ఈ చింతపండు పులుపు ఫ్లేవర్ని కట్ చేయడానికి ఆ బెల్లం వేస్తున్నాం మనము. బాగుంటుంది, కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ బౌల్ని పెట్టేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఫస్ట్, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మనకేంటంటే ఇది కుక్ అయ్యేటప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది పైకి చిందుతూ ఉంటుంది, మీద పడుతుందండి. మనం ఇలా ఒక క్యాప్తో క్లోజ్ చేసేసుకుని కుక్ చేసేసుకోవాలి. మనము 20 minutes కంపల్సరీ కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని 20 minutes లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి. దానికోసం మనము ఇందులో కొద్దిగా 1 spoon సుమారు ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుంటాము. ఆయిల్ 1 spoon అయితే సరిపోతుంది. వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి 20 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది అడుగంటేస్తుంది అనమాట. అడుగంటకుండా ఉండాలి అంటే ఆ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ 20 minutes కుక్ చేయండి. దట్ మనకి ఈ మిక్స్ అనేది 6 months వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. బయట ఉంచితే 1 month వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ మిక్స్లో చాలామంది పచ్చిమిర్చి యాడ్ చేస్తుంటారు, అలాగే తాలింపు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సపోజ్ హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళైతే ఇంట్లో ఈ మిక్స్ ప్రిపేర్ చేసేసుకొని తాలింపు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని, అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు దినుసులు అవన్నీ ఆయిల్లో వేసేసి తాలింపు చేసుకుంటాం కదా, ఆ తాలింపుని కూడా యాడ్ చేసేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని హాస్టల్కి తీసుకెళ్ళినట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా రైస్లో వేసేసుకొని కలుపుకొని తినచ్చు అనమాట, తినాలనిపించినప్పుడు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదు రూమ్స్లో ఉన్నవాళ్ళు లేదా ఫాస్ట్గా పులిహోర ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఇలా ప్లెయిన్గానే ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక 8 కంటైనర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 6 months వరకు మనకి పాడవకుండా చక్కగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము 2 minutesలో పులిహోరని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక 8 కంటైనర్ తీసుకుని ఈ విధంగా నేను గాజు బౌల్ తీసుకున్నాను. దాంట్లో
సో ఈ మిక్స్ మొత్తాన్ని చక్కగా మనము పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మూత పెట్టి స్టోర్ చేసేసుకుంటాము. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, కొంచెం గట్టిగానే ఉండాలి. సో దట్ మనకి పాడవకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ చింతపండు మిక్స్ అనేది రెడీ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు కొద్దిగా మనకి క్వాంటిటీకి రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఈ చింతపండు మిక్స్ని యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనము పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాము. సో పులిహోర అంటేనే అందరికీ, చాలామందికి పులిహోర అంటే చాలా నచ్చుతుంది కదండి, చాలా ఇష్టమైన డిష్ ఇది. సో చాలా చూస్తుంటేనే పులిహోర టెంప్టింగ్గా నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, అంత బాగుంటుంది పులిహోర. సో అంత టేస్టీగా ఉండే ఈ పులిహోరని మనము ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా దానికోసము రైస్ని కుక్ చేసి పెట్టేసుకున్నాను. నేను 1 kg రైస్ తీసుకున్నానండి. సో దాన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసి కుక్ చేసుకుంటాము. ప్రెషర్ కుక్కర్లో అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్ చేసుకుంటాము. సో ఆ విధంగా ఈ పొడిలాడేలాగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ ఆయిల్ వేసి కుక్ చేసుకుంటే మనకి అంటుకోకుండా మెతుకు విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వేడివేడిగా ఉన్న రైస్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో రైస్ని వేసేసుకొని అది పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు అది చల్లారిపోయేలోపు మనము తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకున్నానండి, నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను పచ్చిమిర్చి. సో మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా చివర్లు విరిచేసుకోవాలన్నమాట. చివర్లు విరిచేసి పెట్టుకోవడం వల్ల తాలింపులో వేసినప్పుడు అవి పగలకుండా ఉంటాయి పచ్చిమిర్చి. అలా అన్నింటినీ విరిచిపెట్టుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా ఒక 6-7 తీసుకున్నాను. తర్వాత ఆవాలు ఒక 2 స్పూన్స్ అండ్ జీలకర్ర 1 స్పూను. నెక్స్ట్ పచ్చిశనగపప్పు ఒక 2 స్పూన్స్ అండ్ మినపప్పు 1 స్పూను అండ్ పల్లీలు ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి 1 కప్ తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు అండి, అవి ఆప్షనల్, వేసుకోపోయినా బాగానే ఉంటుంది జీడిపప్పు. తర్వాత కరివేపాకు ఒక 5-6 రెమ్మలు. నెక్స్ట్ బెల్లము అండ్ పసుపు వచ్చేసి మనము చింతపండు మిక్స్లో వేసుకున్నాం కదా, సో దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. సో రిమైనింగ్ అన్నీ తాలింపులో వేసుకుంటాము. సాల్ట్ వచ్చేసి ఒక 5 స్పూన్స్ అయితే సరిపోతుందండి కేజీ రైస్లోకి. కొంచెం ఇంకా తినాలి, కొద్దిగా ఎక్కువ సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కేజీ రైస్కి 5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోయిందండి. మీ రుచికి సరిపడినంత వేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు వీటన్నింటిని యూజ్ చేసి మనం తాలింపు చేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో ఒక 1/2 కప్ సుమారు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఎండుమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో అవి ఫ్రై అవుతున్నప్పుడే మనము ఇందులో పచ్చిమిర్చి కూడా ఇలా చివర్లన్నీ విరుచుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సెంటర్లో కూడా నిలువుగా కూడా ఘాటు పెట్టేసుకోవచ్చు. సో మనకి పేలకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత పల్లీలు కూడా యాడ్ చేసేసుకుంటాము. సో ఈ పల్లీలు కూడా మనకి ఫ్రై అవ్వాలన్నమాట. మనము పచ్చిమిర్చి అనేది అప్పటికప్పుడు చింతపండు గుజ్జు చేసుకొని చింతపండు పులిహోర ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఆ చింతపండు గుజ్జులోనే డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనము మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసేసాము. సో ఇవన్నీ ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాము. మనం ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాంట్ మిక్స్తో చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చిని ఆయిల్లో యాడ్ చేశాను, లేదంటే చింతపండు గుజ్జులో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి కాస్త చిటపట అనాలి. చిటపట అన్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ సుమారు పసుపు యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఒక పించ్ ఆఫ్ అయితే సరిపోతుంది, లేదా ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనకి ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మన ఇన్స్టంట్ మిక్స్ ఉంది కదా, చింతపండు మిక్స్. సో ఆ చింతపండు మిక్స్ని 1 కేజీ రైస్కి నాకు ఈ కప్పుతో 2 కప్పుల చింతపండు మిక్స్ అయితే సరిపోయిందండి.
సో 2 కప్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో ఆ పచ్చిమిర్చి అవన్నీ చక్కగా పట్టేసుకుంటుంది అనమాట. పచ్చిమిర్చి లోపలికి ఆ చింతపండు గుజ్జు వెళ్ళి బాగా టేస్టీగా అవుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి. సో మనం సాల్ట్ కూడా 5 స్పూన్స్ సాల్ట్ అండి వేసేసుకుంటున్నాను. వేసుకుని ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము ఈ తాలింపు మిక్స్ని రైస్లోకి యాడ్ చేసేసుకుంటాము. రైస్ మనం ఇదంతా చేసేలోపు రైస్ అంతా కొంచెం ఆరిపోయింది కదా, సో అలా కొద్దిగా ఆరిన రైస్లోకి ఈ చింతపండు మిక్స్ మొత్తాన్ని, ఈ తాలింపు మిక్స్ మొత్తాన్ని చక్కగా వేసుకొని కలిపేసుకోవాలి. సో గరిటెతో అయితే సరిగా కలవదండి. సో హ్యాండ్ శుభ్రంగా వాష్ చేసేసుకొని చేతితో కలుపుకుంటేనే బెస్ట్, బాగా కలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ రైస్కి ఇదంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుందాము. అంతేనండి, పులిహోర అనేది రెడీ అయిపోయింది. మనకి ఆ ఇన్స్టాంట్గా ఆ చింతపండు మిక్స్ అనేది రెడీగా ఉందనుకోండి, పులిహోర చేయడం అనేది జస్ట్ 2-3 మినిట్స్ పనండి, రైస్ కుక్ చేసుకొని రెడీగా ఉంటే. సో పులిహోర అనేది రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్స్టాంట్ చింతపండు మిక్స్ అండ్ పులిహోర రెసిపీస్ రెండు నచ్చాయా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.